మరి మీ ఊర్లోకి వచ్చి ఉన్నాము. ప్రభునందు సహోదరి సహోదరులారా, మరి మీరందరూ బాగుండాలి అని మేము నెల రోజులు ప్రార్థన చేసి, మరి దేవుడు మాకు రెల్లివీధి జాలార్పేట, మరి దేవుడు ఇక్కడ సువార్త ప్రకటించండి అని దేవుడు మాతో తెలియపరిచాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో దేవుడు ఈ ఊర్లోకి మరి రావడం జరిగింది. సహోదరులారా, మరి ఈ నూతన సంవత్సరంలో మరి గొప్ప వెలుగుని మీరు పొందుకోవాలి. మరి కొత్త జీవితంలోకి మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి మీరందరూ మరి దేవుని యందు మరి గొప్ప వెలుగుతో నిండి ఉండాలని మరి ఈ గ్రామంలోకి వచ్చాము. మరి మీకు 2 విషయాలు చెప్తాను. మరి దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. మొదటిగా ఆది అందే వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్దే ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకమునకు వెలుగై ఉండును. ఈ లోకమునకు గొప్ప వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు మేము ముందుకు వచ్చామంటే నిజ దేవుడు ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిగా తల్లిదండ్రుల గర్భంలో పెట్టడం ఒక జన్మ. మనం ఎప్పుడైతే తల్లిదండ్రుల గర్భంలో పడతామో, మనం కళ్ళు ఇప్పినప్పుడు ఈ భూమిని ఈ ఆకాశమును చూడగలుగుతాం. ఈ భూమిని ఆకాశమును ఎలాగైతే మనం చూడగలుగుతామో, మరొక జన్మ ప్రభువైన యేసుక్రీస్తులో ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ నూతన సంవత్సరంలో దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు రక్షించబడాలి. ఈ భూమి మీద ఎవరైతే రక్షించబడతారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామములోని మీరు గొప్ప వెలుగును పొందుకుంటారు. ఆ వెలుగు అంటే సామాన్యం కాదు. ఈ భూమి మీద ఒక మనుషుని జీవితం 60, 70, 80, 90 ఇంకా బ్రతుకుతామో మన జీవితంలో నిరంతరం ధనం అని త్రపించురే జనం, విరామమే ఎదుంగక గడింతురే ధనం, సమాధి అవుతూ ఈ దినాన్న నీకు ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉంది ఈ లోకంలో? ప్రభువైన యేసుక్రీస్తు జన్మలో తరతరాలు రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలి. మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలని మేము ఎంతో ఆశపడి మరి మేము ఊళ్ళోకి రావడం జరిగింది. కాబట్టి సహోదరులారా, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము లోకమునకు వెలుగై ఉన్నది. అది మనుషులకు వెలుగై ఉన్నది. కానీ మనుషులు ఆ వెలుగును గ్రహించుకోలేక ఈ చీకట్లోనే అంతమైపోతున్నారు. ఈ చీకట్లోనే ఈ లోకంలోనే అంతమైపోతున్నారు. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుకుంటారో వారు రక్షించబడతారు. ఎవరైతే ఈ లోకంలో రక్షణ పొందుకోక ఈ లోకంలోనే అంతమైపోతారో వారందరూ కూడా అగ్నిలోకి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అయ్యో దేవుని స్వచ్ఛ సువార్తకులు వచ్చారే. ఒకరోజు యేసుక్రీస్తు మీతో మాట్లాడుతారు. పలానా ఊరు వచ్చారు, పలానా జాలాలపేటలోకి వచ్చారు, పలానా వెలుగులోకి వచ్చారు ఈ సేవకులు. అయ్యో మేము వెళ్ళలేకపోయామే అని ఆత్మలు ఆ అగ్నిలో అల్లాడుతుంటాయి, మరిగిపోతాయి. అగ్ని ఆరదు, పురుగు సావదు. కనుక సహోదరులారా, కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించుతున్నది. మారు మనసు పొందండి. ఇప్పుడే మీరు పెద్ద ధనం ఇవ్వక్కర్లేదు, డబ్బు ఇవ్వక్కర్లేదు, మేళ్ళు ఇవ్వక్కర్లేదు, నిధులు ఇవ్వక్కర్లేదు. యేసుక్రీస్తు మీద చిన్న విశ్వాసం
ఉంచితే చాలు. ఒక దొంగ చిన్న విశ్వాసం ఉంచాడు, ఆయన పరదేశంలో అతని రాజ్యంలోకి వెళ్ళి కూర్చున్నాడు. మీరు చిన్న విశ్వాసం, మాకేది వద్దు, మీకోసం ప్రార్థన చేస్తాం, మీ ఊర్లో జనమంతా బాగుండాలి, మీ ఊర్లో ప్రజలందరూ బాగుండాలి అని మేము ఆశపడి మరి ఈ ఊర్లోకి రావడం జరిగింది. కనుక మీరందరూ నిజమెరిగి నిజ దేవుణ్ణి, మహాదేవుణ్ణి మీరు ఎరిగి ఉండాలని మేమందరూ ఆశపడి మీరు ఊర్లోకి రావడం జరిగింది. మరి మీరు అందరూ రక్షించబడితే, రక్షణ పొందుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ చిన్న మాటలు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ప్రార్థన చేయాలి.